హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనము ఏం తయారు చేసుకోబోతున్నామంటే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు హెల్దీ రెసిపీ. అదేనండి దోసకాయ పులుసు. దోసకాయతో పులుసు తయారు చేసుకోవటము చాలా ఈజీగా చూపించేస్తాను. హెల్దీ రెసిపీ. మీరు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఒక దోసకాయ తీసుకున్నానండి. ఇట్లా ఒక బౌల్ తీసుకొని ఒక దోసకాయని కొంచెం లావుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు వేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, 1 స్పూన్ దాకా కారం వేసుకోండి. అలాగే బెల్లము 1 నిమ్మకాయ అంత సైజు బెల్లం వేసుకోండి. ఎప్పుడైనా పులుసుల్లో కానీ వీటిల్లో మనకి బెల్లం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. చక్కెర యూజ్ చేయొద్దు, బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత ఇట్లా నేను 1 నిమ్మకాయ అంత సైజు చింతపండుని గుజ్జులాగా చేసుకొని వేసుకుంటున్నాను. ఈ రకంగా మనం గుజ్జులాగా తయారు చేసుకొని వేసుకోవాలి. చింతపండు జ్యూస్ వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి, సరిపడినంత కల్లుప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోండి. ఈ బెల్లము అవన్నీ బాగా కరిగిపోవాలి. బెల్లానికి, పులుపుకి, ఉప్పు, కారం ఇవన్నీ సరిపడంత నీళ్లు పోసుకోండి. నేను 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. నీళ్లు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇట్లా ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్ కానీ పాను కానీ తీసుకొని విడిగా కూడా చేసుకోవచ్చు అండి. నేను కుక్కర్లో చూపిస్తున్నాను, ఈజీగా అయిపోయిద్ది. ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని 1 ఎండుమిరపకాయ ఇట్లా తుంచి వేసేసుకోండి. వేయించుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఈ రకంగా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న దోసకాయ పులుసు ఉంది కదా, ఆ పులుసుని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టండి. 1-2 విజిల్స్ సరిపోతాయండి. 1-2 విజిల్స్ దాకా రానివ్వండి. ఈ రకంగా మనకి 2-3 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత తీసేసి చూడండి, ఇలా వస్తుంది మనకి. కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉన్నట్టయితే మనం దీంట్లో కొంచెం శనగపిండి కలుపుకొని వేసుకోవచ్చు. నాకు కరెక్ట్గా ఉంది. టేస్ట్ కోసము నేను కొంచెం శనగపిండిని ఇట్లా వాటర్లో కలుపుకొని వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలబెట్టుకొని 1-2-3 ఉడుకుల దాకా రానివ్వాలి. బాగా ఉడికిన తర్వాత లాస్ట్న కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలబెట్టుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఉండి ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేనండి, దోసకాయ పులుసు రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.